మాత్ర రోజు కోసి పెట్టుకునేది రాసి మీద పోసుకొని వాల్ జడేసుకొని సికరైన పూలు పెట్టుకొని ఓ నెత్తికి ముట్టి కొలుసు ఏంటిరా నక్లీస్ మీరు నక్లీస్ మరి మా అత్త ఏ ఊరు పోతుంది ఏ పల్లె పోతుందో అడిగిందండి నీకు కావాలి అత్తమ్మ అంటే కన్న సంతోషం ఇంకా 5 6 ఏళ్ళు అయితే మా అత్తమ్మ ఎవరు వదన రావనా మరి మా అంటే ఎటు పోతుంది ఎవరు పోతుందో అడిగిందని కావాలి అత్తమ్మ అంటే కన్న తల్లి తెలుస్తావా అత్తమ్మ చూసుకున్న కోడళ్ళకు నా సౌలగా నీతి గల్ల పొల్లండి ఎవరు పంచదైనా వాళ్ళ పాలే అత్తమ్మా అంటే ఎవరు పోతున్నావు ఏ పల్లె పోతున్నావు అందంగా తయారైనవు న్యూ స్టైల్ గా తయారైనవు నిన్న మొన్న నువ్వు ఇట్లా తయారు కాదు కదా అందంగా తయారైనవు మనకి ఎండకాలం నేను ఎక్కడ పోతాను ఎవరు పోతాను సీనియర్ పోతానా ఉడకపోయా వయసు ఏమైతుందా నీకన్నా ముసలు పోతాను ఓ పెద్ద టీవీ పెట్టుకొని నీకాడ ముసలు కూర్చొని అలా రమ్యకి డాన్స్ చేస్తా అంటే ముసల్లా దౌడలో ముసలు వచ్చుతాడు ముసలి దౌడలో ముసలు వస్తాడు అలా మారిపోయింది కాలం మారిపోయింది కళ్ళు అత్తమ్మా నువ్వు ఎవరు పోతున్నావు ఎక్కడికి నా బిడ్డ కావాలని తిరుపతి తీరంగా మానంది కంచి కావేరి తుంగభద్ర భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రం రానిపోతున్నాడమ్మా దేవతలు పోయాక అత్తమ్మా నీకు బిడ్డ ఉండాలి నాకు ఆడబిడ్డ ఉండాలి ఆడి బిడ్డ అంటే ఎవరికైనా అర్థమవడం మరి ఆడి బిడ్డ అంటే లక్ష్మీదేవుడు సమానకైనా ఎవరికైనా ఆడి బిడ్డ ఉండాలి ఆడి బిడ్డ లేని పండుగ చేయొద్దన్నారు పెద్దలు అవని బిడ్డ ఉండాలి నాకు ఆడి బిడ్డ ఉండగా వదిలే అయితే ఇప్పుడు ఎత్తన్నట్టు
మా అత్తకి ఎట్లా అన్నట్టు ముసల్దానికి కృష్ణ కూడా అన్నట్టు ముసల్దానికి దసరాకి అన్నట్టు కొడల దేవుడు పోయి నాకు బిడ్డుండాలని కాడు బిడ్డు ఉండాలి అంటారు ఏం పడేది కథ మరి మరి మా అత్త ఏమనుకోవాలి ఉత్తరాలు అయ్యో మరి నా కొడుకు పిల్లలు అయితే లేదా మరి ఎక్కడికైనా తీసుకోపోయి కట్టించింది పెట్టించిందా బొట్టు పెట్టియకబా యంత్రం కట్టియకబా మా అత్తకి ఇప్పుడు దేవతల పూజ పోతుంది అవి ఇప్పుడు నేను అద్ద అంటినా చూసినావా కోడది లావడదు అంటారు అత్తరు కోళ్ళు అత్తవా పిల్లవైన సౌతులు రత్నం వల్ల వాడేలా బాగుండదు పిల్లవైన సౌతులు నాకెందుకు కావాలి కంటు కావాలి అత్తమ్మ ఆంటీ లేదు తొంట్లో అద్దు మాకు ఆంటీ గారు కోడలా ఏమిటమ్మా నీకు పెట్టుండాలి నాకు ఆడబిట్టుండాలి ఏడాదికోసారి రాకిట్ల పండుగ వస్తే నీ కొడుకు ఉమ్మసేరా తర్వాత చీర పట్టుకుని అత్తండే పోతా అంటే నీ కొడుకు మిట్ట చూసుకుంటే ఏడో అంటే ఈ మూడ కొడుకు ఎందుకు ఎందుకు ఎడతావు అంటే నాకు అక్కయ్యలు ఉండే మా చెల్లె మా అక్క నా ఇంటికి రాకపోయినా అని ముండ కొడుకు ఎడతాడు 20 రూపాయలు పట్టుకొని దుకాణంలో కురికి రాగిడి వాటికి వచ్చిన అమ్మవానికి నేనే చేతికి రాగిడి కట్టుకున్నాడు ఇక మీ కొడుకున్నాడు అవ్వ ఇంటిగా పాత గడ్డ అక్కడ పోయి సైర చేస్తాను వీడియోకో సైర చేస్తాను అనుకొని ఆడుకొని పెట్టుకో 20 100 ఇస్తాను నేను ఆశపడి ఆడిపోతావా పాత గడ్డ 2 కాలు మొక్కింది 2 కాలు మొక్కింది ఏందా కాలు మొక్కుతాం అంటే అదే నా అక్క చెల్లెద కాలు మొక్కపోదు అనే రాగిడి కట్టినప్పుడు నాకు అక్కవు నీకు నేను అందను అన్నీ ఉండాలి నా కాడబిడ్డ ఎక్కడ మా అత్తమ్మ పుట్టుకున్న సావాలి కోడలు రాగానే అత్తలు కెత్ర ఎగిరి సావాలి కోడలు రాగానే అత్తలు కెత్ర ఎగిరి సావాలి ఆయుధపరంగా ఋషులు కుక్కిన కోళ్ళు కెత్ర ఎగిరి ఉంటాయి చూడు మెడలు తాగి ఋషులు అరగక భయంగా నువ్వు బిడ్డను కనుకోరమ్మన్నారు మరి భర్త దగ్గరికి వచ్చి ఏందయ్యా మన ఎట్లే మన తల్లి మన ఎట్లు 2 జతనే కట్టేసి అక్కడ ఈ ఊరు గుడుగు పొలాలని దున్నింది ఇదే కొయ్యా వాంచుడికి అయితే దున్ని చూడు ఎట్ట అయిందో మొక్కిలి అయిందంతా ఇదేమో పానం పడుతుంది పడుతుంది నాకు బాటిల్ కింద బయలు వెళ్ళిండు దేవా
పిల్ల ఒక్క రాత్రి ఇంటి వేళకి ఏం చేస్తాను ఎవరో తీసుకోపోయినా అయితే వారు వారి దానిలో దానికి కావాలా మనం చెప్తే తిరుగుతారు జరగండి అది తిప్పాలంటే దీన్ని నాతోడు తోలు రేపు పొద్దుగా నాతోడు తోలితే దీన్ని తీసుకుపోయి దీన్ని తిప్పుతా ఇంకే అది రేగుల కింద కూర్చొని చూస్తుంది అది వెళ్ళి సార్ తిప్పుతుంది మరి ధాన్యం ఊరు వీడికి తీసుకురా తిప్పులు అది దగ్గర రావంటే ఇక రాలేదు రాజల్ల గుల్లగాడి గచ్చనమ్మా భగవంతుడు కోరుకున్న దేవుడు కొన్నగట్టు జన్న పూజలేస్తున్నాడు ఇంటికాడ కాదు ఇక్కడే పేరు ఇక్కడ సుభాషల ఇక్కడ 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 బండి ఎందుకు బండి ఎందుకు ఆపినామంటారా బండి బండి ఏం పైన ఉన్నా నాకైతే ఏమనిపించలేదు నువ్వే నా పెన్నం అయితే ఒక్క రకంగా రాపాడు ఎందుకు నీ బాబు కోడి నాకు ఎందుకురా 20 గ్రాములు పోతే లంచ వానుకున్నదే 10 గుంట్ల భూమి వానికి ఉన్నదే 10 గుంట్ల భూమి ఉన్న 3 ఎకరాల
నా 10 గుంటలు నీది 10 గుంటలు కలపరాదు. అది నువ్వు ఇష్టం చేసుకుంటేనే నీలాంటి మొగోడు కనిపిస్తూ వస్తుంది. నువ్వు పోసినా మంచిది. బండి ఉంది కాదు అక్కడ చూడు ఇక్కడనే ఇంకమ్మంటే అన్నట్టు అంటే డైమండ్ చెక్క అన్నాం. అది ఎట్లుంటది రైలు పైన చూస్తలేవా బావా? ఎవరికైనా వదిలికి అర్థం మేము హైదరాబాద్ కథ పోతాడు వాడు కొట్టుకుంటా వచ్చిన వాళ్ళు వీడు బెరపప్పు వీడు ఉబ్బేడు 50 రూపాయలు కూడా 500 నోటు ఇచ్చింది. 500 పోతుంది కానీ కానీ వాడిని ఆడకట్టిండు కొట్టుకుంటూ నన్ను చూసి నీకేం కొట్టకపోతే వీళ్ళు ఏం కూడా తెలియదు నాకు ఇదే పని చేస్తారని గుడి గాడికి వచ్చేది ఆ గుళ్ళు పోతే అప్పుడు కాలమండి సుందరమైన గుళ్ళు సుదీసి గంధారమైన గుళ్ళు గతులు అడిగానన్నా రంగవెల్లి ముగ్గురు వేసి తడిబెడి తాను వేసిన భార్య భర్తలైన భగవంత దేవ దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వంట కంఠమాలకర రాజవరతర కొడుకులు విరుద్రాక్షమాల గంగమిత్ర గౌరమ్మ శంకర మండపం పునమాయల గురు దేవ గంగమయ్య 4 వస్తోడు నేను వస్తాడు కోటిస్తాడు వార్తిస్తాడు కింది వేటి శ్రీపాణి మీద పెట్టి అహంకారం వదిలిపెట్టి ఓంకారం భార్యాభరతనే అమ్మా ఓం బోలో శంకర ఎవరో లేకినోడు నువ్వే నేనే లేకిడని అయితే ఈ ఎర్షాల దాన్ని దాదుకుంటానా ఇంటికాడ దాన్ని దాదుకుంటానా వీళ్ళిద్దరి రోజులు ఎత్తుకుని అసలు పోటీ నిన్ను సుధా ఎత్తుకుంటారా బామ్మారు అన్నా నీ బ్యాటరీ లో అయిపోయింది పో నీకన్నా ఫీల్ లేదు నీ దారి స్విచ్ ఆఫ్ అవుతాయి. ఓం బోలో శంకర భక్తుల లేలిన భగవంతుడవయ్యా
అలా చెప్పండి కాదు కానీ ఏంటిది మార్కండేయులు ఆసి శివలింగములో ఉదయించి భక్తుల లేలిన భగవంతుడవయ్య. ఈ చీకటి వెన్నెలలోనా పూసిన పూలముగామా ఈ చీకటి నెలలోన మూసింది మూలముగా మూసింది మూలం కాదు. మన సంసారం ఎక్కడ కోళ్ళు అంటాము కోళ్ళు ఇది వాడుతున్నావు ఇది అల్లకూడదు వాడతారు నీ వాళ్ళతో వాడతారా గట్టగారు బావా ఈ చీకటి వెన్నెలలోనా పూసిన పూలముగామా చీకటి వాపి వెలుగుల చూపే ఓ అందాల గోపాల నీ చరితము భలే మందార మదరందర సబరితము ఇంద్రుడు శిలవాన కురిపించగా ఇంద్రుడు శిలవాన కురిపించగా ఓ ఇంద్రుడు కథ ఎత్తి కాపాడగా మన్ను తిన్నావని అమ్మ అడగాలనే మన్ను తిన్నావని అమ్మ అడగాలనే చిన్న నోట విప్పబోలములో వెన్నయ్య పలు పెరుగులాలించియు అరే వెన్నయ్య పలు పెరుగులాలించియు కన్యమనుల మనసును దోయగా ఏ పాపము తెలువని చిన్నారులో ఏ పాపము తెలువని చిన్నారులో ఓరి వాడి నా పిల్ల సంసారం కాకపోతే లంగా నా దొంగరా పాడుతావు ఏ బరాబరే సంసారం వచ్చిన పావు కడ తోగుడు కూడా కర్రనాటి కొడుకేది కొట్టుకోడు ఇక ఏ పాపము తెలువని చిన్నారులో మమ్ము చేరి కాపాడు ఓ మాధవా. భార్య భర్తలు ఏడు పొత్తులు ఏడు మాపులు కడుపు కంటమని ఏడు కంటి నీరు లేదు దేవా. తీర్థంగా రెండు తిరుమతి రంగు ఆనందమానది కాంచి కావిడుకున్న ప్రేమల వాడ బ్రహ్మంగారి బటను రాజుగారు గుడిగాడు ఏడు పొత్తులు ఏడు మాపులు కడుపు కంటమని ఏడు కంటి నిధులు లేదు తెలుసు కింది పెట్టి మన మీద పెట్టి ఆకారం వదిలిపెట్టి ఓంకార శబ్దం దాకోరమైన తప్పు చేస్తారమ్మా. భార్య భర్తల కన్నీరు ఓ రామ. ఎవరికి శుద్ధపట్టాలంటారు దేవతల మూలమైన దంగాలు ఒకనాటి పెద్దలు కావ్యగాయకుడు వాళ్ళే. భక్తులకు పరిపాలించేది బ్రహ్మ, వైకుంఠం పరిపాలించేది విష్ణునారాయణమూర్తి. నటనమ ఎండుకుండా ఓముల భూములు పోకరపతి ఉన్నవా నిల్లగాలి పేర్నాలు ఎన్నవని భార్య కాలం చేసింది. అట్లా నాకన్నా పుస్తు కొడతాను నంది లెక్కలు కొడతా ఉన్నదే రామ రామ. నంది లెక్కలు కొట్టబట్టిన రామో రామ. ఉన్నవారి ఇల్లు గాలి పేద లేని వారి భార్య కాలం చేస్తున్నాయి. చేతిలో నందిని వేసుకున్న సుభాష నగరం వెళ్ళి సుభాశీల మహారాజు సుభశీల మహారాజు భార్య సుభద్రాదేవి. సుభద్రాదేవి గర్భాన కలిగిండు ఒక కొడుకు వలరాని మొత్తం ఏకైక పుత్రుడైన మరి కొడుకేమో మన శీల మహారాజు, మరి కొడలు లేక శిశలేక వేయి. అయ్యో భగవంతా నేను ఒక కొడుకును వెన్న లోకం నాది కొడుకు రాలంటే కొడుకు పేద బిడ్డ లేక బాయరాని
జగన్నాథం బద్రీనాథం తిరిగి 33 కోట్ల దేవతలు బదిలీ చేసింది. రాను రాను పాడబడ్డ గుడిని భక్తికి తెచ్చింది. నా ప్రాణమన్న పోవాలి, ఫలితమన్న దక్కలని పూజ చేస్తాను. గర్భాన ఆడవిళ్ళ సంతానం చూస్తే తల్లి గర్భాన కలిగే సంతాన ఫలములు మరి 91 ఫలములు 2 మరి గల ఫలమోడి గడ్డపోతే నా తల్లి ప్రాణం పోతుంది. సత్తవంతులకు దేవుడు మాత్రమే వాళ్ళకమ్మా దయ్యవాసపడదు మరి భగవంతుడు కూడా చెప్పే వారికి అర్థం కాదు. ఒక అవతారం కొండ మీద ఉంచాడు, మరో అవతారం 60 ఏళ్ళ పెద్ద మంచి అవతారం ఎత్తుకోని సత్యవంతులకు దేవుడు దాసుడై అంటే అమ్మమ్మ ఆ తల్లికి బలమూడి గట్టి వచ్చినా అని అల్లల్లా నేరాళ్ళు తల్లిగూడు లింగ కారణం కాడం మొట్టపోయి మధ్యది ఆ తల్లిగూడు ఒకటి బాగా వందంటే కొడుకు బిడ్డ పాఠం సత్యవంతులకు దేవుడు కావాలంటే అవలారం లింగంలో భవంగా రూపుడై పుట్టిండు నెత్తి మీద అర్థం మోపిండు బిడ్డ నేను కాయన్ని కాదు మోయిన్ని కాదు కాదుకున్న దయ్యాన్ని కాదు సాధ్యగా భగవంతుని బిడ్డ సత్యవంతులకు దేవుడు కాదులే అంటే బిడ్డ నీ చిన్న వెరవాన కొడుకు పోయినోడ బిడ్డ లేదని ఎవరన్నారమ్మా కొడుకు బిడ్డ కలిగే ప్రాంతం ఉన్నదో అన్నాడు దేవుడు. అమ్మా నేను కల చెప్పుదాన కొడుకును బిడ్డను అంటవు అమ్మా సుభద్రదేవి నా కలబాటి పట్టుకొని భర్తను తీసుకొని నీ ఇంటి ఒక కొడుకును బిడ్డను అంటావమ్మా నా భగవంతుడే అవన్నీ కూడా పెద్ద పాదపై పొందున్నట్టే ఉన్నది. నాయన పెరిగేట ఫుట్బాల్ బిడ్డ ఎక్కడ ఉండాలి ఇంకా కొంచెం తిరుగు తొందరగా దేవుడైనా